అందరికీ నమస్కారం. ఈరోజు నేను చపాతీ హస్బెండ్‌కి ఇష్టమైన డిష్ అయిన దాల్‌తో కలిసి సర్వ్ చేయబోతున్నాను. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న మోటివేషన్ వల్లే మేము చాలా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తామండి. వీడియోలో చూస్తున్నట్లుగా సాఫ్ట్‌గా, మెత్తగా చపాతీ రావాలంటే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు. సో, సాఫ్ట్‌గా అయితే చపాతీ మంచిగా రెడీ అయిపోతుంది. మొదటగా ఒక బౌల్ గోధుమ పిండిని తీసుకోవాలి. ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి 2 బౌల్స్ సరిపోతుంది. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల చపాతీ అనేది చాలా సాఫ్ట్‌గా, మెత్తగా వస్తుందండి. సో, అలాగే చిటికెడంత ఉప్పును కూడా యాడ్ చేశాను. టోటల్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. మెత్తగా, నీట్‌గా వీడియోలో చూపించిన విధంగా అలాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా, సాఫ్ట్‌గా అనేది ఉందో గోధుమ పిండి అనేది. ఇందుకోసం నేనైతే ఆశీర్వాద్ ఆటా అయితే యూజ్ చేశాను. ఇప్పుడు గోధుమ పిండిని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చపాతీ మేక్ చేసుకోవడం కోసం. నూనె పోసైతే చపాతీ పిండి దుద్దుకోకూడదండి. ఎందుకంటే సాఫ్ట్‌గా సాగిపోవడం వల్ల చపాతీ స్ట్రక్చర్ అనేది సరిగా రాదు. సో, అందుకోసం నేను పిండిని మాత్రమే యూజ్ చేస్తాను. వీడియోలో చూపించిన విధంగా మంచిగా అలా రౌండ్‌గా, నీట్‌గా దుద్దుకోవాలి. చూసారు కదా ఎంత నీట్‌గా రౌండ్‌గా వస్తుందో. సో, మీరు కూడా చపాతీ పిండిని మాత్రమే యూజ్ చేసి అలాగా మంచిగా దుద్దుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాను గ్యాస్ మీద. కొద్దిగా నూనె వేసి అలాగా నీట్‌గా మొత్తం పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీని 2 వైపులా బాగా కాల్చుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. చూడండి ఎలాగా చిన్న చిన్నగా మంచిగా పొంగుతుందో. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇరువైపులా మంచిగా ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీ అనేది బాగా కాలుతుంది. పిండి వాసన రాకుండా ఉంటుంది. చూసారు కదా మంచిగా ఫ్రై అయిందో చపాతీ అనేది. చాలా సింపుల్‌గా, హెల్తీగా ఉండే చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగ అన్నీ సేమ్ నేను చెప్పిన విధంగానే ప్రతి చపాతీ ఇలా నీట్‌గా కాల్చుకోండి. ఇది డైట్ ప్లాన్‌కి చాలా మంచిది. అలాగే లంచ్ బాక్సెస్‌కి, ఆఫీస్ బాక్సెస్ కూడా చాలా బాగా సరిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను. దాల్ మేకింగ్ వీడియో అనేది నా ఛానల్‌లో ఉంది. ఎవరైనా వెళ్లి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.